నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు పరమేశ్వరరావు అండి. తాళపూడి పరమేశ్వరరావు. మీరు ఏ వార్డు సార్? 30వ వార్డు నుంచి వచ్చానండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు ప్రెసిడెంట్ గాను, అలాగే మా వార్డుకి సచివాలయ కన్వీనర్గా కూడా పనిచేస్తున్నాను. సార్, మీరు గన్సీని గారితో పరిచయం ఉంది రాజకీయంగా? నాకు సుమారుగా గ్రంథసింగ్ గారితో ఒక 20 సంవత్సరాలుగా పరిచయం ఉందండి. 2004 ఆయన అసెంబ్లీ ఎలక్షన్కి పోటీ చేసినప్పటి నుంచి కూడా నేను ఆయన వెనకాలే ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. సార్, ఇప్పుడు మనకి ప్రత్యర్థి అంజిబాబు గారు ఉన్నారు. అవునండి. అంజిబాబు గారు 2009 నుంచి 2019 వరకు ఒక 10 సంవత్సరాల వ్యవధిలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా? అభివృద్ధి అంటే కనుచూపు మేర ఎక్కడ కనబడలేదు కదండి. ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి ఎక్కడ కనుచూపు మేరలు ఎక్కడ కనబడట్లేదు. ఆయన ఇండివిజువల్గా అభివృద్ధి చెందారు తప్ప ప్రజల అభివృద్ధి చెందలేదు, నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. సార్, 2004 నుంచి 2009, 2019 నుంచి 2024 వరకు గ్రంథసీని గారు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా? అది ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి నియోజకవర్గంలో ఏ మూలకి వెళ్ళి అడిగినా ప్రతి ఒక్కరు వచ్చి కూడా చెప్తారండి. ఆయన హయాంలోనే మన ఇందిరమ్మ కాలనీ ఇల్లులు కానీ, వాటర్ స్టోరేజ్ స్థల సేకరణ కానీ, ఇప్పుడు టిట్కో ఇల్లు కట్టిన ఇల్లు టిట్కో అపార్ట్మెంట్లు కట్టిన స్థలాలు కానీ అప్పుడు అన్నీ కూడా 2004, 2009లో ఆయన ఎమ్మెల్యేగా ఉండగా అప్పుడు సేకరించినాయే కదండి ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాతే కదండి ఆ టిట్కో ఇల్లు అన్నీ కూడా ఇప్పుడు పేద ప్రజలకు అందించడం జరిగింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తవ్వించడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి. అలాగే ప్రతి వార్డు, ప్రతి పల్లెటూరు ఎక్కడికి వెళ్ళినా సరే సీసీ రోడ్లు, బీటీ రోడ్లతో ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే ఆయన నియోజకవర్గానికి కోసం నియోజకవర్గం దాటి వెళ్ళిపోతుందని చెప్పి ప్రభుత్వ హాస్పిటల్లో ఆయన సొంత నిధులతో సుమారు 4 ఎకరాల పొలం కొని 12 కోట్ల రూపాయల సుమారుతో మరి వాళ్ళ హాస్పిటల్ కడుతున్నారు. అలాగే పక్క నియోజకవర్గం ఉండి వెళ్ళిపోతుందనే కదండి ఆ రోజు ఆ కాలేజీ బయటికి వెళ్ళకూడదని బైపాస్ రోడ్లో ఆయన సొంత స్థలం సుమారు 40 సెంట్లు ఆ గవర్నమెంట్ కాలేజీకి కూడా ఇచ్చి అభివృద్ధి చేశారు. ఇవన్నీ కూడా ప్రతి పేద ప్రజలకి, ప్రతి ఒక్కరికి, బేవరణ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి ఈ విషయాలన్నీ కూడా. మనం కొత్తగా ఏం చెప్పవసరం లేదు ఇవన్నీ కూడా. సార్, ఇప్పుడు సామాన్యులకి అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా ఇందులో? అంజిబాబు గారు, ఇటు గ్రంథి శ్రీనివాస్ గారు. గ్రంథి శ్రీనివాస్ గారు ప్రతి సామాన్యుడికి ఎవరికైనా సరే అందుబాటులో ఉండే మనిషి అండి. 24/7 ఇప్పుడు కూడా ఆయన అందరికీ అందుబాటులో ఉండే మనిషి. పేదల కష్టాల గురించి ఎప్పుడైనా వెళ్ళారా అంజిబాబు గారి దగ్గరికి? నేను ఎప్పుడు వెళ్ళలేదని, కానీ బయట చెప్పుకోవడం వస్తే కనుక ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో కొంతమంది మీడియాలను తీసుకొని వెళ్ళాలి. మనం డైరెక్ట్గా వెళ్తా ఉండదు. నీ వార్డులో శ్వేత మనుషుల్లో లేకపోతే ఆ పార్టీలో తిరిగే వాళ్ళని కూడా తీసుకుని వెళ్తానే కానీ ఆయన రెస్పాండ్ అవ్వడని చెప్పుకునేవారండి. నేను ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు కలవలేదు నేను ఆయన పదవిలో ఉండగా. అదే విధంగా మన గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి మీరు ఎవరన్నా తీసుకెళ్లారా? నేను చాలాసార్లు చాలా మందిని తీసుకెళ్లి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేయించడం జరిగిందండి. ఉదాహరణకి ఒక యాక్సిడెంట్ కేసు రాత్రి 1 గంట టైం అవుతుంది, హాస్పిటల్లో జాయిన్ చేసుకోరంటే రాత్రి 12:30, 1 గంట సుమారు ఆ టైంలో శ్రీను గారికి ఫోన్ చేస్తే శ్రీను గారు అక్కడ డాక్టర్తో ఫోన్ చేసి ఆ క్షతగాత్రుల్ని హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ అందించే సౌకర్యం కల్పించారు. ఎందుకంటే నిదర్శనం ఏంటంటే సామాన్యుడికి అందుబాటులో ఉన్నారని చెప్పడానికి. సార్, మీ వార్డులో ఎంత ఓటింగ్ ఉంది? మా వార్డులో అయితే సుమారు 3000 ఓటింగ్ ఉందండి. సార్, మీ వైసీపీకి ఎంత ఓటింగ్ పడవచ్చు మీ తరపున? మా 30వ వార్డు నుంచి 3000 ఓటింగ్లో సుమారుగా 2000 పైనే మా వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ జరుగుతుందని చెప్పి మేము నమ్మకంగా ఉన్నామండి. ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు మేము చెప్పేది ఏముందండి, జగన్ గారి ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోమంటున్నాం. అలాగే శ్రీను గారి నియోజకవర్గాన్ని ఇంత మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ కూడా పరిశీలించమని చెప్తున్నాం. వాటర్ల దగ్గరికి మేము ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుని చేయమంటున్నాం. ప్రతి వార్డుకి మేము ప్రతి ఇంటికి గడప గడప వెళ్ళినప్పుడు ఈ సంక్షేమ పథకాలతో పాటు ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన రైల్వే 100 టన్ వర్కుల గురించి కానీ, అలాగే ప్రభుత్వ హాస్పిటల్ విషయంలో కానీ, గవర్నమెంట్ స్కూల్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ప్రజలకు మేము తెలియజేస్తున్నామండి. సార్, శ్రీను గారికి ఎంత మెజారిటీ రావచ్చు 2024 ఎలక్షన్లో? ఈ 2024లో శ్రీను గారు సుమారు 25,000 పైన మెజారిటీతో గెలుపొందుతారని మేము విశ్వసిస్తున్నామండి. అంటే ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా ఉన్నదని ప్రజల్లో ఉన్నది, అది ఏ విధంగా సాధ్యం?
వాళ్ళ అపోహేనండి అది. వాళ్ళు మూడు పార్టీలు కలిసిపోయి మనం నగ్గేసామని అనుకుంటున్నారు. గెలుపు విజయం అందే విజయం వాళ్ళు మెజార్టీలు లెక్కేసుకున్నారు. అదంతా రేపు జూన్ 4 తర్వాత వాళ్ళ ఆశలన్నీ నిరాశలు అవుతాయని వాళ్ళే అప్పుడు గమనిస్తారండి. మన ప్రతిపక్ష నాయకులు అంజిబాబు గారు ఉన్నారు. ఆయన ప్రతిసారి పార్టీ మారుస్తున్నారు. పార్టీలు మార్చినప్పుడల్లా ఇప్పుడున్న పార్టీలోకి వచ్చినప్పుడు పాత పార్టీలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా, ఇప్పుడు కొత్త పార్టీలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా, నాయకుల్ని కార్యకర్తల్ని? కొత్త పార్టీలోకి వచ్చిన పార్టీ నాయకుల్ని ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లేదండి. ఆయన ఫస్ట్ నుంచి ఆయన వెనకాల ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు తప్ప ఈ కొత్తగా వచ్చి జెండాలు మోసిన ఎవరిని కూడా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లేదండి. సార్, ఇప్పుడు గ్రంథి శ్రీను గారు, పవన్ కళ్యాణ్ గారు, అంజిబాబు గారు కరోనా టైంలో ఈ ముగ్గురులో ఎవరు ప్రజల వద్దకు వెళ్ళారు, ఎవరికి ప్రజలు సేవ చేశారు? పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేశారు. సుమారు ఆయనకి ఈ మన బీరం ప్రజలు సుమారు 60-70 వేలు ఓట్లు కూడా ఆయనకి వేశారు. అని తర్వాత నాకు 60-70 వేల మంది ఓట్లు వేశారు కదా, నా నియోజకవర్గ ప్రజలు ఏమైపోయారు, ఈ కరోనాతో ఉన్నారో బతికారని కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. ఆయన శుభ్రంగా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయన సినిమాలు యాక్ట్ చేసుకుంటున్నాడు. ఆయన అభివృద్ధి చెందాడు. అలాగే థర్డ్ ప్లేస్లో ఉన్న అంజిబాబు గారు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఈ కరోనాతో పాటు విలతాండం చేస్తున్నా సరే ఈ 2 సార్లు ఎమ్మెల్యేలు చేసి ప్రజలందరూ ఏమైపోయారని కూడా ఆయన కూడా పట్టించుకోవాలి. అలాగే మన ప్రీతం శాసనసభ్యులు గ్రంథి శ్రీను గారు దాతల సహకారంతో పట్టణ ప్రజలను ఎప్పుడూ కూడా ప్రతి వార్డులో తిరుగుతూ కరోనా బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్వారంటైన్కి పంపిస్తూ వాళ్ళందరికీ ఫుడ్, బెడ్ అన్నీ అందుతున్నాయా లేదా, అన్ని వైద్య రకమైన సదుపాయాలు అందుతున్నాయా లేదా అని చెప్పి మానిటరింగ్ చేసుకోవడం. అలాగే దాతల సహకారంతో హాస్పిటల్స్కి ఆక్సిజన్ సప్లై లేదంటే సుమారు 20 లక్షల లీటర్ రూపాయలతో కాన్సన్ట్రేట్లు కొని పంచిపెట్టడం జరిగింది. ఈయన చేస్తున్న సంక్షేమాలను చూసి, ఈ కరోనా సేవలు చూసి పక్క నియోజకవర్గం చింతలపూడి నుంచి కూడా కొంతమంది అక్కడ అధికారులు మాకు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు ఇమ్మంటే అక్కడ పంపించడం జరిగింది. అలాగే మన భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రంథి శ్రీని గారు తన కుటుంబ సభ్యులనే చూసుకున్నారు తప్ప నియోజకవర్గాల్లో చూడలేదు. కరోనా టైంలో ప్రతి ఒక్కరిని కూడా ఆపేరుగా పలకరిస్తూ ఎవరికి ఇబ్బంది వచ్చినా అలాగే కార్యకర్తలను ఎంకరేజ్ చేసి కూరగాయలు పంచిపెట్టండి, ఆహార పదార్థాలు పంచిపెట్టండి, ఎవరిని అలాగే ఎవరికైనా బెడ్ లేదంటే బెడ్లు పురమాయించడం అన్నీ కూడా ఇమీడియట్గా రాత్రి 11కి ఫోన్ చేసినా 12కి ఫోన్ చేసినా ఎప్పుడు చేసినా రెస్పాండ్ అయ్యేవారు. ఆయన ఆ విషయంలో ఎంతో ఇచ్చేశారు. ఆయన ప్రాణాలు తెగించి కూడా కరోనా టైంలో అందరూ ఇళ్లలో తాళాలు వేసుకుని కూర్చుంటే ఆయన రోడ్డు మీదకి వచ్చి నా ప్రజలు నా నియోజకవర్గ ప్రజలు ఏమైపోయారని చెప్పి ఆయన తిరిగేవారండి. పరమేశ్వరరావు గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో మాటలు చెప్పడం జరిగింది. మీకు కృతజ్ఞతలు సార్. నమస్తే.